వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జగదాంబ భవానీ మాత సేవాలాల్ మహారాజ్ దీక్షమాల విరమణకి బయలుదేరుతున్న దీక్ష మహారాజులు. పల్నాడు తేలుకుట్లలో వైసీపీ శ్రేణులపై టీడీపీ శ్రేణుల దాడి. ఓరుగల్లు వాసుల ఇలవేల్పుల దైవం శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. విశాఖలో వెలుగు చూసిన మాయలేడి భాగోతం. దుర్గగుడిలో రోజురోజుకి ప్రోటోకాల్ వివాదం ముదురుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే మెదక్ జిల్లా టేక్మల్ మండలంలోని వెల్పుగుండ గ్రామంలో పురాతనమైన జైన విగ్రహాలను ఢిల్లీ హైదరాబాద్కు చెందిన జైన మత పెద్దలు ఆదివారం సందర్శించారు. వెల్పుగుండ దేవతల గుట్టపై వెలిసిన ఉన్న 23వ తీర్థంకుడు పార్శ్వనాథ్ భగవాన్ విగ్రహాన్ని 2 నెలల కిందట దొంగలించారు. అల్లాదుర్గం సిఐ రేణుకారెడ్డి టేక్మల్ పోలీసుల సహకారంతో దొంగలించిన విగ్రహాన్ని తిరిగి తెప్పించారు. విషయం తెలుసుకున్న హైదరాబాద్ ఢిల్లీకి చెందిన జైన మత పెద్దలు మనోజ్ జైన్, ఆసిన్ జైన్ కుటుంబ సమేతంగా రాగా వారితో పాటు జోగిపేట వర్ధమాన్ జైన్ కృష్ణప్రసాద్, జోగుపేట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గంగ జోగినాథ్, మామిడి సుధాకర్ రెడ్డితో కలిసి టేక్మల్ పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న జైన విగ్రహాన్ని పరిశీలించారు. అనంతరం వెల్పుగుండ గ్రామాన్ని సందర్శించి విగ్రహం దొంగలించిన స్థలాన్ని పరిశీలించారు. అక్కడే ఉన్న రామమందిరం ఆలయం, కొండపై ఉన్న భారీ ఏకశిలపై చెక్కిన కాశీనాథుని విగ్రహం పరిశీలించారు. ఇలాంటి విగ్రహాలు మరో కొండపై కూడా ఉన్నాయని గ్రామస్తులు వారికి సూచించారు. జైన విగ్రహాలకు ఇక్కడ ఆలయం నిర్మించాలని గ్రామస్తులు కోరారు. పురాతన క్రీస్తు శకం 300 ఏళ్ల నాటి 23వ తీర్థకుడు శ్రీ పర్షీనాథ్ విగ్రహాలుగా నిర్ధారించారు. విగ్రహాలకు ఆలయం లేదా మ్యూజియంగా ఏర్పాటు చేసేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. అంతకుముందు రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని గ్రామస్తులతో కలిసి సందర్శించుకున్నారు. एक बात मैं आपको बता देता हूँ, हमारे जैन धर्म के अंदर जो मूर्ति डैमेज हो जाती है उसकी पूजा नहीं करते, उसकी पूजा नहीं करते, सनातन में नहीं होती। तो मैक्सिमम हम लोग क्या कर सकते हैं कि वो जो मूर्ति जो अभी मिली है उसको हम ले जाके एक मंदिर में लगा देंगे, लेकिन वहाँ पूजा नहीं होगी उसकी, वो खाली वहाँ पे सेव। ఈ రోజు వేల్పుగొండ గ్రామము టేక్మాల్ మండలం లోపల పార్శ్వనాథ స్వామి 23వ తీర్థంకరుడు ఈ గ్రామం నుంచి దొంగలించబడ్డది. ఈ యొక్క గ్రామం నుంచి దొంగిలించబడ్డ విగ్రహం మళ్ళీ ఈ గ్రామ ప్రజలు, సర్పంచ్, దొర, ఇంతోమంది యువకులంతా కష్టపడి ఆ విగ్రహాన్ని మళ్ళీ తిరిగి గ్రామానికి చేర్చబడ్డది. ఆ యొక్క విగ్రహం నేను జోగినాథ్ అని జోగిపేట ఎక్స్ మార్కెట్ చైర్మన్, నాకు పరిచయం ఉన్న మనోజ్ జైన్ వాళ్ళ ఫ్యామిలీ, అశేష్ జైన్ వాళ్ళ ఫ్యామిలీ ఢిల్లీలో ఉంటారు, హైదరాబాద్లో ఉంటారు. నా ప్రయత్నం ఏంటంటే ఇక్కడ ఆ జైన్ మందిర్ కట్టాలనే ప్రయత్నం మాత్రమే. అందుకే నేను ఆ ఫ్యామిలీని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ భార్య, పిల్లలు అందరూ ఈ గ్రామానికి విజిట్ చేయడం జరిగింది. ఈ గ్రామస్తుల కోరిక మేరకు మనోజ్ జైన్ గారి ఫ్యామిలీని కోరుతున్నాము, ఆ యొక్క విగ్రహం ఉట్టిగా నమూనాకైనా సరే ఇక్కడ పెట్టడానికి కోసం ప్రయత్నం చేయాలని గ్రామ ప్రజల యొక్క కోరిక. ఈ యొక్క విషయం వాళ్ళ మహారాజు అయినటువంటి జైన్ మహారాజు కొల్చారంలో ఉన్నారు, వాళ్ళతోని డిస్కషన్ చేసి అయినంత పూర్తికి మా గ్రామంలో విగ్రహం కట్టడానికి ప్రయత్నం చేస్తారని చెప్పి మీ అందరి తరఫున కోరుకుంటున్నాను. जोगीनाथ जी ने यहाँ पे बुलाया और उन्होंने हमको बताया कि यहाँ भगवान पार्श्वनाथ की बहुत प्राचीन प्रतिमाएं हैं, वो देखने के लिए हम आए। आके हमने देखी, एक तो यहाँ से पहले चोरी हो गई थी, वो वापस पुलिस वाले बरामद करके लेके आए हैं। और फिर उन्होंने अभी हमको और भी बहुत बढ़िया एक प्रतिमा दिखाई जो कि रॉक के अंदर ही बनी हुई है। अब हम जाके हमारे प्रसन्न सागर जी बहुत बड़े पूजनीय संत हैं, कुलचारा मंदिर में ठहरे हुए हैं, उनसे जाके हम बात करेंगे, फिर वो जैसा निर्देश देंगे वैसा काम करेंगे।
దుర్గాగుడిలో రోజురోజుకి ప్రోటోకాల్ వివాదం ముదురుతుంది. పోలీసులకు దుర్గాగుడి సిబ్బందికి ప్రోటోకాల్ వివాదం. పోలీసు అధికారులు 10 రోజులు ఉండి వెళ్ళిపోతారు. నిత్యం మేము 360 రోజులు దుర్గమ్మ సేవలో ఉంటాం. మాకు లేని ప్రోటోకాల్ వాళ్ళు ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చి వెళ్తున్నారంటూ వాపోతున్నారు. మాకు ఇచ్చిన ఐడి కార్డులు మా మెడలో వేసుకొని మా పనుల మీద అటు ఇటు తిరుగుతున్న మమ్మల్ని దొంగలా చూస్తున్నారని వాపోతున్న దుర్గాగుడి అధికారులు. పుంగనూరులో గత ఆదివారం అదృశ్యమైన చిన్నారి ఆస్పియా మృతి హత్యేనని చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోలు స్పష్టం చేశారు. ఆస్పియా తండ్రి ఓ లేడీకి 3.60 లక్షలు అప్పు ఇచ్చాడు, తిరిగి ఇవ్వలేదని దూషించాడు. దీంతో సదరు మహిళ ఆస్పియాను ప్లాన్ గా తన ఇంటికి తీసుకెళ్లి భోజనం పెట్టింది. ఆ తర్వాత చంపేసి బైక్ పై తీసుకువెళ్లి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లో పడేసింది. ఈ కేసులో 3 అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ చెప్పారు. వాటి సకాలంలో చెల్లించకపోవడంతో తను కొంచెము స్ట్రాంగ్ లాంగ్వేజ్ వాడడము, అలానే వాళ్ళని తిట్టడము, బెదిరించడము, సివిల్ కోర్టుకు వెళ్తామని స్ట్రెస్ చేయడము జరుగుతుంది. దీనిలో వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి సుమారుగా 3.5 lakhs తీసుకున్న ఒక లేడీ ఇది మొత్తం చేసిందని మనకు ప్రాథమికంగా రుజువు అవుతుంది. వాళ్ళ ఇల్లు కూడా సుమారుగా అక్కడికి 100 మీటర్ల దూరంలోనే ఉండడం జరిగింది. ఆ రోజు జరిగిన మనకి నివేదిక ప్రకారం 7 గంటల నుంచి 7:30 మధ్యలో ఈ ఇద్దరు ఆడుకుంటున్నప్పుడు బుర్కా వేసుకొని ఆ లేడీ వచ్చి ఈ పాపతో మాట్లాడి ఆవిడతో పాటు తీసుకొని మరొక కుర్రాడు, అతను మైనర్ 17 years, ఆ లేడీకి రిలేటివ్ అవుతాడు. సో వరుసకి తమ్ముడు అని మాట్లాడతారు. సో ఆ బాబుతో పాటు తీసుకొని వాళ్ళ అమ్మగారిల్లు, అక్కడి నుంచి 1.5 kilometers డిస్టెన్స్ ఉంటుంది, వాళ్ళ అమ్మగారింటికి తీసుకెళ్ళడం జరిగింది. ఈ కుర్రవాడు బయటే ఉన్నాడు చాలాసేపు. వాళ్ళు లోపల ఆ పాపతో చాలాసేపు మాట్లాడడం, పాపకి ఫుడ్ కూడా పెట్టడం జరిగింది. ఇది జరిగిన తర్వాత ఆవిడకున్న కోపం మొత్తం ఆ పాప మీద చూపించడము, అక్కడే నోరు అరుస్తుందనే ఉద్దేశంతో నోరు ముక్కు నొక్కేసేసి చంపడం జరిగింది అనేది కూడా మనకు ప్రాథమికంగా తెలుస్తుంది. ఈ సమయంలోనే ఆ లేడీ ఎవరైతే సరే చేశారో ఆవిడ మీద పాప గీరినట్లు కూడా చిన్న చిన్న ఇంజురీ మార్క్స్, స్క్రాచ్ మార్క్స్ ఆవిడ చేతి మీద కూడా మనకి ఉండడం జరిగింది. అలానే ఎవరైతే ఈ మైనర్ బాలుడు తనతో పాటు ఉన్నాడో తను బయట వెయిట్ చేయడం జరుగుతుంది. ఈ పాప చనిపోయిన తర్వాత ఆ పాపని భుజాల మీద వేసుకొని కిందకు వచ్చేసి ఇమీడియట్గా మనం సమ్మర్ వాటర్ స్టోరేజ్ ట్యాంక్కి వెళ్ళిపోదాము, అక్కడ పడేసి వస్తే మనకి ఎటువంటి ప్రాబ్లం రాదు, పాప మనం చేసామనే రుజువులు కూడా ఉండవు అని చెప్పేసేసి ఆ బాలుడికి ఎవరైతే మైనర్ ఉన్నాడో తనకి చెప్పేసేసి అక్కడి నుంచి బైక్లో పాపని మధ్యలో పెట్టేసుకొని సమ్మర్ వాటర్ స్టోరేజ్ ట్యాంక్ పైకి బైక్తో వెళ్ళి అక్కడి నుంచి కొన్ని స్టెప్స్ దిగి రాళ్ళంతా ఉంటే అక్కడ దిగేసి ఒకళ్ళు చేతులు ఒకళ్ళు కాళ్ళు పట్టుకొని పాపని విసిరేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మనకి ఎవరైతే ఉన్నారో ఆ లేడీ, వాళ్ళ మదరు అండ్ ఈ బాబు, వీళ్ళ ముగ్గురు మన కస్టడీలో ఉన్నారు. ఇంకా దీని మీద దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. ఇందులో ఎవరైతే ఈ మైనర్ ఉన్నాడో తను కంప్లీట్గా కన్ఫెస్ చేయడం జరిగింది. అండ్ దీంతో పాటు దానికి సంబంధించిన వీడియో ఆధారాలు కూడా మేము సేకరించాము. ఇదంతా కూడా కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసేసి వీళ్ళకి రిమాండ్ చేసి అలానే దీనిలో శిక్ష కంప్లీట్గా వచ్చేలాగా మేము అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ఇందు మూలంగా చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ. బెల్లంపల్లి రైల్వే ఏల్పులమ్మ గుడిలో రైల్వే కాలనీ దుర్గామాత నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈరోజు కుంకుమ పూజ కార్యక్రమం కమిటీ ఆధ్వర్యంలో జరిపించడం జరిగింది. మహిళలు మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. రైల్వే యూత్ గణేష్ మండలి ఏల్పులమ్మ గుడి కమిటీ బెల్లంపారి వారి తరపున అందరికీ ధన్యవాదాలని వారు తెలిపారు. సమప్రభ నిర్విఘ్నం కుర్మే దేవ సర్వకార్యేషు సర్వదా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సార్థికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమస్తుతే. గౌరీ గణేశాంబిక దేవతాభ్రమ 2 కుడుకల మీద అక్షంతలు వేసుకోండి. గౌరీ గణేశాంబిక దేవతాభ్రమ ఆవాహనార్థనేన అక్షతాన్ సమర్పయామి. దేవీం వాతమంతలేవాతాం విశ్వరూప పశవో వదంతి స్థానామంత్రేషు అయం ముహూర్తస్తు ముహూర్తోస్తు సర్వం శుభమస్తు అవిఘ్నమస్తు
తదేవ లగ్నం తదినం తదేవతారా బృందంద్రబృం తదేవా విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీ కృస్మరామి యత్ర యోగేశ్వర కృష్ణ యత్ర పార్థోర్ధనోర్ధరః తత్సర్వం విజయోర్భూతి తిర్మాణి తిర్మతిర్మమ సుముఖే సకల కళ్యాణం భారస్మదం పురుషం దయే నిత్యం సర్వదా సర్వకారేషు నాస్తేషా మంగళం ఏషామృతయస్తు జనార్దన ఆపదాపహర్తారం ధాతారం సర్వసంపదాం. 3 టీ20ల సిరీస్లో భాగంగా గ్వాలియర్లో జరిగిన తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం సాధించింది. 7 వికెట్ల తేడాతో బంగ్లాను చిత్తుగా ఓడించింది. కేవలం 11.5 ఓవర్లతో 132 పరుగులు తీసింది. అభిషేక్ 16, సంజు సంషాన్ 29, కెప్టెన్ సూర్యకుమార్ 29, నితీష్ కుమార్ 16, హార్దిక్ పాండే 39 పరుగులు చేశారు. రెండో టీ20 అక్టోబర్ 9న ఢిల్లీ వేదికగా జరగనుంది. On the winning side, and there at the very end, and involved in a 52-run partnership of 24 with Hardik Pandya. So a big crowd here today, a full house, 30,000 people, and they've all enjoyed the good to see Surya Kumar Yadav, Hardik Pandya. They played so much cricket together, franchise cricket for India as well. And look at this outfit, they're the senior statesmen. In the side, Bangladesh, Tamim have walked ahead of them. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల నేతలతో సమావేశమైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రైవేటీకరణ విషయంలో కార్మిక సంఘాలలో నెలకొన్న ఆందోళనను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాను. విశాఖ ఉక్కు పరిశ్రమ స్థాపన కోసం చేసిన త్యాగాలను మర్చిపోవద్దు. పరిశ్రమను కాపాడుకోవాలనే భావోద్వేదం కార్మికులు, ఉద్యోగులు వారి సంఘాలలో ఉండాలి. ఉద్యోగులు, కార్మికులు, భూ నిర్వాసితుల ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తా అని అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పెద్దపల్లి జిల్లా గోదార్ఖని పట్టణ చౌరస్తులో పెద్ద ఎత్తున గులాబీ పార్టీ శ్రేణులు, కార్మిక నాయకులు ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. సింగరేణి సంస్థ సాధించిన నికర లాభాలతో 33% వాటా ఇవ్వాలని నాయకులు డిమాండ్ చేశారు. లాభాలలో సగం కోత విధించి మిగిలిన సగంలో 33% ఇవ్వడం సరైన విధానం కాదని పేర్కొన్నారు. ఆందోళన చేపడుతున్న గులాబీ పార్టీ శ్రేణులను పోలీసులు చెదరగొట్టారు. టెంట్ ఏర్పాటు చేస్తున్న సమయంలో పోలీసులు, పార్టీ శ్రేణులకు మధ్య వాగ్వాదం జరిగింది. కొద్దిసేపు తోపులాట, ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయినప్పటికీ గులాబీ పార్టీ నేతలు అలాగే నిరసన గలమెత్తారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం సింగరేణి కార్మికులను మోసం చేస్తుందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. ఈ నిరసన కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు కోరుకంటి చందర్, పుట్ట మధుకర్, నడపెల్లి దివాకర్ రావు, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, మిర్యాల రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉద్యమాలను, ఉద్యమకారులను అనగదొక్కాలని చూస్తే తప్పకుండా తగిన బుద్ధి గుణపాఠం ప్రజలు చెప్తారని
హెచ్చరిక చేస్తూ జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. ఈరోజు సాధించిన హక్కుల పోరాడు సింగరేణి కార్మికులకు తీరని ద్రోహం చేసిండ్రు. అసలు వచ్చినటువంటి లాభాలు 4,701 కోటి రూపాయలు. మరి పంచినటువంటి లాభాలు ఏవైతే ఉన్నాయో 2,412 కోట్లు మాత్రమే పంచిండ్రు. మిగిలినవి పక్కకు తీసిండ్రు. చెప్పిందంతా ముఖ్యమంత్రి గొప్పగా 33% అని చెప్పిండు. మరి 33% అంటే వీళ్ళు ఇచ్చినటువంటి 24,400 కోట్లు ఉన్నాయో ఇవి కేవలం 16% మాత్రమే అవుతాయి. అంటే ఎవరిని మోసం చేస్తారు, ఎవరిని దగా చేస్తారు? పోయినసారి 2,000 పైచీలకు లాభాలు వచ్చినాయి. పోయినసారి 1,00,000 పైచీలకు లాభాల వాటా కార్మిక సోదరులకు పంచిండ్రు. ఈసారి దానికి డబల్ రావాల్సి ఉంది. దాదాపు మీరు 4 లక్షల రూపాయలు ఒక కార్మికుడికి రావాల్సి ఉన్నది. కొంచెం ఎక్కువ వచ్చిందనే ఉద్దేశంతో దానికే మీరు సంతోషపడండి, దాంట్లోనే సంతృప్తి పడండి అని మరి సమర్థించే నాయకులు కావచ్చు. తర్వాత మోసం చేయడానికి సిగ్గు లజ్జ లేనటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఇప్పటికే అన్ని వర్గాలను మోసం చేసే అధికారంలోకి వచ్చి చివరకు సింగరేణి కార్మికులను కూడా నయవంచన చేసి పేరుకేమో 33% ప్రకటించి ఇచ్చింది మాత్రం 16%. దీనికి నిరసనగా ఈరోజు కార్మిక క్షేత్రం ఇది. ఈ గోదావరికని చౌరస్తాలో అనేక ఉద్యమాలు జరిగినాయి. ఎవరిని మేము ఇబ్బంది పెట్టలే. కార్మికులు, కార్మిక నాయకులు అరే ఈ వాటా సరిగ్గా ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ నిరసన తెలియజేద్దామని ఒక కార్యక్రమం చేస్తే మరి పోలీస్ యంత్రాంగం ఇక్కడ చేయొద్దంటారు. మరి ఎవరికి చెప్పుకోవాలి? ఎక్కడ నిరసన చేయాలి అంటే ప్రభుత్వం కనీసం నిరసన చెప్పడానికి కూడా అనుమతించేటువంటి పరిస్థితి లేదు. నిజంగానే మరి కార్మికులకు కష్టం వచ్చినప్పుడు అనేక హక్కులు ఉన్నాయి వాళ్లకు. ఇప్పటికే తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం తరఫు నుంచి అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. చివరగా మరి ఈ వారం రోజుల లోపల వాటా శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ ను పూర్తి స్థాయిలో ఆధునీకరిస్తామని కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. నగరంలోని శ్రీకాకుళం వన్ డిపో పరిధిలో 5 కొత్త బస్సులను కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్లు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ వైసీపీ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయిందని అన్నారు. ఢిల్లీ నుంచి తిరుపతికి ఉన్న ఫ్లైట్లు కనెక్టివిటీని నిలిపివేశారని, తను బాధ్యతలు చేపట్టిన వెంటనే తిరిగి దానిని పునరుద్ధరించాలని చెప్పారు. ఆంధ్రప్రదేశ్కు కూడా 6 కొత్త ఫ్లైట్లు కనెక్టివిటీ పెంచామని, ప్రయాణికులకు రవాణా సౌకర్యాలు కల్పించేలా చర్యలు చేపడతామని వివరించారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు సౌకర్యార్థం మరో 1,500 నుంచి 2,000 బస్సులను అందుబాటులోకి తెస్తామని చెప్పారు. సోలార్, ఎలక్ట్రిక్ బస్సులను కూడా నడిపించేందుకు చర్యలు జరుపుతున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఆర్టీసీ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మళ్ళీ శ్రీకాకుళం జిల్లా వాసులకి ఇందిరా బస్సు మళ్ళీ అందించాం. ఏసీ బస్సు గత 7-8 సంవత్సరాలుగా అదే బస్సు ఉంటూ ఇంతవరకు గత 5 సంవత్సరాలుగా ఒక్క బస్సు కూడా కొత్త బస్సు ఇవ్వండి సరే కదా, బుక్గా అయిపోయిన అన్ని కూడా తీసి మూలేసేసిన పరిస్థితి. ఒక్కటి కూడా రిపేర్ కూడా చేయలేదు. అన్ని కూడా రిపేర్ పాత అయిపోయి లోపల వేసేసారు. ఈ సందర్భంలో ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే రవాణా శాఖ మంత్రులు కొత్తగా 1,437 బస్సులు పంపించి అందులో 11 బస్సులు ఆల్రెడీ మన జిల్లాకి ఇవ్వడం జరిగింది. ఇంకా మరొక 30 బస్సులు రావాల్సి ఉంది. తప్పకుండా ప్రజలకు అందుబాటులో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలియజేసుకుంటూ నమస్కారం.
ఓరుగల్లు వాసుల ఇలవేల్పుల దైవం శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగ జరుగుతున్నాయి. 5వ రోజు అమ్మవారు లలిత రాజేశ్వరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం అమ్మవారికి పంచామృత అభిషేకం నిర్వహించిన అర్చకులు అనంతరం అమ్మవారిని లలిత త్రిపుర సుందరి అలంకరణలో అలంకరించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు ఆలయ ప్రాంగణంలో భక్తులు బారులు తీరారు. భద్రకాళి శరణం అమ్మని భక్తులు అమ్మవారిని స్మరించారు. ఉదయం అమ్మవారికి పల్లకి సేవ, శేషవాహన సేవ, సాయంత్రం అమ్మవారిని సాలాంబిచిక సేవ, గంధోత్సవం నిర్వహిస్తామని ఆలయ అర్చకులు తెలిపారు. పిఠాపురం మండలం ఎఫ్కే పాలెం మైసమ్మ తల్లి అమ్మవారి దగ్గర శ్రీ కనక దుర్గమ్మ తల్లి గుడి దగ్గర ఈరోజు లక్ష బిల్వార్చన పూజ కార్యక్రమం గురువు ప్రకాష్, గ్రామ పురోహితుడు జోస్ల రామకృష్ణ ప్రజల సహకారంతో ఆలయ కమిటీ చైర్మన్ దాసం వెంకటేశ్వరరావు, ఎక్స్ సర్పంచ్, ఎక్స్ జెడ్పీటీసీ జావాదుల్లా కృష్ణమగరాజు కమిటీ సహకారంతో దాసం పట్టాభి, రామిరెడ్డి, అప్పారావు, అడవాల నాగేశ్వరరావు, అడవాల రాజు, బాబు, గురు, భవానీ, వెంపట్రావు, రమణయ్య, గొప్పిశెట్టి, చింతపల్లి గోవిందు పెద్దల సహకారంతో కార్యక్రమానికి పూర్తికి సహకారం అందించిన సప్లయర్ దాకి ప్రసాద్ గ్రామ ప్రజలకు పెద్దలకు పేరు పేరున ఆ అమ్మవారి ఆశీస్సు ఉండాలని కోరుకుంటూ వారు ఆకాంక్షిస్తున్నామని బుజ్జి అన్నారు. భవానీలు వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా గీతా పని చూడండి, ప్రసాదం తీసుకోవడం చూడండి. ఒకసారి మాత్రం పెట్టేయండి, బాగుంది ఎవరు కాలేదు. పడి భవానీలు లోపల గుళ్ళు ఉంటాయి కదా, ఆ గుళ్ళు పట్టుకుంటాయి. భవానీలు ఆ భగవాన్ మాత్రం కూడా అగరబత్తులు తీసే కావాలి, యాభై అగరబత్తులు కావాలి, పక్క పెట్టి కావాలి, అగరబత్తులు పక్క పెట్టి ఆ పక్క పెట్టి నమస్కారం కావాలి.
జగదంబ భవానీ మాత సేవాలాల్ మహారాజ్ దీక్ష మాల విరమణకి బయలుదేరుతున్న దీక్ష మహారాజులు చౌటకూర్ మండలం బొమ్మిరెడ్డి గూడె గ్రామంలో భవానీ మాత సేవాలాల్ మహారాజ్ దీక్ష మహారాజులు దీక్ష విరమణకై మహారాష్ట్రలోని పౌరాదేవికి బయలుదేరుతున్నారు. ఈ సందర్భంగా భవానీ సేవాలాల్ మందిరం వద్ద ప్రత్యేక పూజలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. दीक्षा महाराज से 40 दिवसांनी तारो वादा गदा चालू तयारी अजय आई दसरा वादा गदा अजय मोटो वादा आता है संविधान जारी हमारा दीक्षा महाराज ने वो केंद्र पूरी का ये नवरात्रि नायक ने आशीर्वाद देने माता మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.